గ్రామం చేరాక అక్కడ కొన్ని బండ్లున్నాయి. నాగార్జున ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు తన బండిలో నన్ను గుంటూరు నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. నా బట్టలు, షూసు బురదగా ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళదామని నీళ్లడిగినా అతను అతిథి సత్కారంతో అలాగే లోపలికి రమ్మని బలవంతం చేశాడు. లోపల ఒకామెని తన భార్య అని చెబుతూ నన్ను పరిచయం చేయబోతే కాళ్ళు బయటే ఎందుకు కడిగించి తీసుకురాలేదని అడుగుతూ పరిచయాన్ని పట్టించుకోలేదు. ఆయనెవరో తెలుసా అని అతను అరిచినా కూడా నేను బయటికెళ్లబోతుంటే ఎలాగూ లోపలంతా మురికి చేశాక ఇంకిప్పుడు బయటికెళ్లేం ప్రయోజనం అందావిడ. స్నానం తరువాత దగ్గరలోని హోటల్లోకి షిఫ్టయ్యాను. నివాస్ ఫోన్ చేసి మూర్తి కూడా సైలెంట్ అయిపోయాడని చెప్పాడు. ఇద్దరము మరణం అనే పదాన్ని గురించి మాట్లాడకుండా మౌనం వహించాం. S5 కోచ్ దారుణంగా చితికిపోయినందున దాని పైభాగాన్ని కోసి తెరవవలసి వచ్చింది. విద్యా అప్పర్ బెర్త్ మీద సరిగ్గా కప్పు కిందే ఉండటంతో పైకప్పును వెల్డింగ్ టార్స్తో కోస్తున్నప్పుడు ఆ వేడికి అతని ముఖం పూర్తిగా కాలిపోయింది. ముంబాయి నుంచి మా కజిన్ ఫోన్ చేసి విద్యా తండ్రి వస్తున్నాడని, అతనికి నేను విద్యా మరణవార్త చెప్పాలని చెప్పాడు. అతనికి విద్యా గాయపడ్డాడని మాత్రమే చెప్పాట. తొలిసారి ఒక తండ్రిని కలుస్తూ కొడుకు మరణవార్త చెప్పేదెలాగా అని నేను గిలగిలలాడాను. నా ఫ్రెండ్ పండుకి ఈ సంగతి చెప్పాను. తను నన్ను బాధపడొద్దని ఈ సంగతి తను చూసుకుంటానని చెప్పాడు. విద్యా తండ్రి వచ్చి నాకేసి ఏం వార్త వినాలోనని భయంగా చూస్తుండగా పండు ఆయన వీపు మీద చరిచి గట్టిగా, చాలా సంతోషంగా, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. మేమంతా ఎందుకూ పనికిరాని వాళ్లం. మాకలాంటి అదృష్టం ఎప్పుడు కలుగుతుందో అన్నాడు. పండు ఆ వార్త చెప్పిన విధం నాకు షాక్ తినిపించింది. ఆయన విస్మితుడయ్యాడు. ముందు పండు పిచ్చి పని చేశాడని అనిపించినా తరువాత ఆ పరిస్థితిలో ఆ వార్తను అలా చెప్పడమే మేలని అనిపించింది. ఇక పండు వరుసగా ప్రమాదాలు, ఆ సందర్భాలకు సంబంధించిన రకరకాల విషయాలు, భగవంతుని లీలలు ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఆ తండ్రికి ఆలోచించే సమయమే దొరకలేదు. అతని సమయస్ఫూర్తిని చూసిన నాకు, నేను కలిసిన వారిలో అతన్ని మించిన సైకాలజిస్ట్ మరెవరూ లేరనిపించింది. దాని తర్వాత విద్యా తండ్రితో నేను చాలాసేపు మాట్లాడాను. కాలిపోయిన అతని ముఖాన్ని అతని తల్లికి చూపించొద్దని సలహా ఇచ్చాను. అతని ముఖాన్ని మునుపటిలాగే తల్లిని గుర్తుంచుకోనీయండి అని సలహా ఇచ్చాను. ఏకైక సంతానాన్ని ఆమె చూడకుండా సాగనంపటం ఎట్లాగని ఆయన వాదించాడు. ఎంత చెప్పినా ఆయన నా లాజిక్ను వినకపోవటం మూలాన నేను చాలా ఇరిటేట్ అయ్యాను. చివరికి కొడుకు డెడ్బడీతో ఊరు చేరుకున్న తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకుని నేను చెప్పిందే చేశారని మా కజిన్ ఫోన్ చేసి చెప్పాడు. నేను నా కౌన్సిలింగ్ శక్తిని అభినందించుకుని నా వీపు నేనే తట్టుకున్నాను. ఈ అనుభవం తరువాత జీవితం ట్రాజిక్గా కనిపించే కామెడీయే అనే సత్యాన్ని గ్రహించాను.